హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బామ్మ కార్నర్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ టొమాటో చట్నీ అండి. చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ రోజు మీకు చూపిస్తాను. సో అంతకంటే ముందు నా ఛానల్లో మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ లో తప్పకుండా తెలియచేయండి. దీనికోసం నేను ఇక్కడ టొమాటో చట్నీ కోసం నేను ఇక్కడ పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువగానే టొమాటోస్ అండి, అంటే 350 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. చిన్న చిన్న టొమాటోస్ ని తీసుకున్నాను. వీటికి మధ్యలోకి 2 ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం ఇక్కడ 10 నుండి 15 పచ్చిమిర్చిని తీసుకున్నాను, లేదంటే మీ కారానికి తగినట్టు తీసుకోండి. అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకున్నాను. ఇప్పుడు పోపు కోసం మనం ఇవి ఫ్రై చేయాలండి. సో ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లిని కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని వాటిని ఒక గిన్నెలోకి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో మరి కొద్దిగా ఆయిల్ ను వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ను కూడా బాగా స్మాష్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోని 1 ఇంచు చింతపండును కూడా వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేయాలి. అవి ఎందుకంటే మొత్తం కూడా మెత్తగా అవ్వాలి. ఒక 5 మినిట్స్ మనం దగ్గర ఉండి హై ఫ్లేమ్ లో మొత్తం కుక్ చేస్తే మనకి ఈ విధంగా అవుతుందండి. కొంచెం మెత్తపడ్డది కానీ ఇంకా బాగా మెత్తగా అవ్వాలన్నమాట. సో మనం ఇంకొక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లోని కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుందండి అడుగున. సో ఈ విధంగా మనం కలుపుతుంటే ఈ స్టేజ్ లో కరెక్ట్ గా మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాము. ఇప్పుడు వీటన్నిటికీ కూడా గ్రైండ్ చేయడానికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం పోపు ఏదైతే వేపు పెట్టుకున్నామో అదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకునే దానిలో టమాటోస్ ని కూడా యాడ్ చేసి అవి కూడా మెత్తటి పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలాగే ఈ టమాటోస్ ని వేసిన తర్వాత దానికి కొద్దిగా వాటర్ ని అలానే కొద్దిగా తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీనిలో పోపును కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక కళాయిని పెట్టుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగని ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పచ్చడి చేసుకున్నామో చట్నీ అందులోని మనం ఇవి వేసేసుకోవడం, ఈ తాలింపు అంతా కూడా. సో చూసారు కదండి, చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.